శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అయ్యా, నా పేరు మల్లికార్జున అవధాని. నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల కీసరకుట్ట మరియు శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల చిలుకూరు, ఈ రెండింటికి కూడా నేను ప్రధానాచార్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను గత 7 సంవత్సరాలుగా. ఇక్కడ నేను తిరుపతిలో అక్కడ కూడా 22 సంవత్సరాలు అక్కడ కూడా పనిచేశాను. నన్ను ప్రిన్సిపాల్గా ఇక్కడికి పంపించారు. 7 సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నా పక్కన కూర్చున్నవారు గూడా శ్రీనివాస శర్మ అవధాని గారు. వీరు చిలుకూరులో కృష్ణ యజుర్వేద అధ్యాపకులుగా వీరు పనిచేస్తున్నారు. ఇటు పక్కన కూర్చున్నవారు ఈమని సూర్యకిరణ్ కుమార్ గారు. వీరు సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అతను కూడా రమ్మంటే బాగుంటుంది, పనిచేస్తున్నారు. మాకు చాలా టీటీడీ వారి ఉద్దేశ్యంతో కానివ్వండి, వారి ధ్యేయంతో కానివ్వండి, కీసరగుట్టలో కృష్ణ యజుర్వేదము, శైవాగమము, ఆపస్తంభ స్మార్తము, ఈ 3 విభాగాల్లో అక్కడ మేము విద్యార్థులను చేర్చుకుని బోధన చేయడం జరుగుతుంది. ఇది 2011లో ఈ చిలుకూరు వేద పాఠశాలని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కృష్ణ యజుర్వేదం మాత్రము ఇక్కడ మనం పిల్లలకి బోధిస్తున్నాం. అడ్మిషన్ కూడా కృష్ణ యజుర్వేదమే మనం తీసుకుంటున్నాం. వీరు ప్రతాప్ శర్మ గారు అని చెప్పేసి కేర్ టేకర్, విద్యార్థుల సంరక్షణ కోసం వారు ఉంటారు. వారు ఇక్కడ సరే ఈ విధంగా ఉంటూ ఉంది. మేము ఈ పాఠశాలని అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో మేము విద్యార్థులను చేర్చుకోవటం, వారికి అన్ని సౌకర్యాలు శ్రీనివాసుని కరుణా కటాక్షాలతో ఇక్కడ విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ ఎటువంటి లోటు లేదు. మేము ఇక్కడ విద్యార్థులకి ఒక విద్యార్థిని చేర్చుకుంటే ఆ విద్యార్థికి వెంటనే చేరిన డేటులోనే 3 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పిల్లవాడి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. అది వేదాధ్యయనం 12 సంవత్సరాల కోర్సు, సెలక్షన్ ఘనాంతం పూర్తయిన తర్వాత ఈ చేరినప్పుడు చేసినటువంటి డిపాజిట్ ఈ 12 సంవత్సరాలకి ఎంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందో అంత ఇంట్రెస్ట్ కలిపి అతనికి యోగ్యతాపత్రంతో పాటు అతను సక్సెస్ఫుల్గా అతను పాస్ అయితేనే అది కూడా దీంతో పాటు కలిపి ఇంచుమించుగా అతనికి చాలా పెద్ద అమౌంటే మరి శ్రీనివాస కరుణా కటాక్షలతో మేము వారికి అందజేస్తున్నాము. అట్లాగే ఆగమస్మార్త విద్యార్థులకి చేరిన వెంటనే 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. ఆ కోర్సు 8 సంవత్సరాల కోర్సు. అది వాళ్ళకు కూడా ఇట్లాగే వాళ్ళ కోర్సు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు దాని వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా వారు చేరినప్పటి నుంచి వారికి నిత్యము వారికి చక్కగా 2 పూట్ల మంచి భోజనము, పొద్దున పూట అల్పాహారము, సాయంకాలం పూట స్నాక్స్, సాయంకాలం పూట కూడా వాళ్ళు చదువుకుని ఉంటారని చెప్పి పొద్దున సాయంకాలం పాలు ఇవ్వటము, ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళకి సంవత్సరానికి 4 జతలు కట్టుకునే బట్టలు కూడా మేమే ఇస్తాము. మరి నిత్యము వాడు స్నానం చేయడానికి సబ్బుతో సహా సీకాయి పొడి, సబ్బు, నూనె ఇవి కూడా మేము విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. పుస్తకాలు, వాడు చదువుకునే పుస్తకాలు, వేద పుస్తకాలు కానివ్వండి, ఆగమ పుస్తకాలు కానివ్వండి, స్మార్త పుస్తకాలు కానివ్వండి, అంతా దేవస్థానమే. వాళ్ళకి పుస్తకాల దగ్గర నుంచి మేమే ఇస్తామండి. ఈ విధంగా మేము అందరికీ కూడా ఈ విధంగా చేస్తూ వారికి విద్య బోధించడం జరుగుతుంది. మేము విద్యార్థులకి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ఫీజు మనం తీసుకోము. ఇంకా పైగా మనమే వాళ్ళకి ఇస్తున్నాం తప్పితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇది లేదండి. ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళకి కదా బాగుంది సార్. ఓకే, అంతే. ఇప్పుడు బ్రాహ్మణ సమాచార స్రవంతి నుంచి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, 11 సంవత్సరాల అబ్బాయి ఈ వేద పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత ఏ క్రమంలో ఆ అబ్బాయి జాయిన్ అయ్యాడు, తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాలు, తర్వాత ఆ యొక్క సంఘటన, ఇప్పుడు మన వేద విద్యార్థి చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఆ విషయంలో మనం నేరుగా చిలుకూరు దగ్గర ఉన్న టీటీడీ వేద పాఠశాలకు వచ్చాము. ఇక్కడ ఆ విషయాలని తీసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం సంప్రదిద్దాం. ఎందుకంటే బ్రాహ్మణ సమాజంలో జరిగే అంశాలన్నింటినీ బ్రాహ్మణ సమాచార స్రవంతి ద్వారా పాజిటివ్ వేలో మనం తీసుకెళ్ళాలి. అంటే ఏం జరిగింది, ఎలా అని. ఇప్పుడు బయట వేరే వాళ్ళకంటే మనం మన పరిస్థితులను అర్థం చేసుకుంటామనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి
ఇప్పుడు వారు ఆ విషయాన్ని మనకు సంక్షిప్తంగా పూర్తిగా వివరాలు అందిస్తారు. దాన్ని మనం స్వీకరిద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్పండి. 2018-19 విద్యా సంవత్సరమునకు గాను మేము టీటీడీ నుంచి విద్యార్థుల అడ్మిషన్ కొరకు పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము. ఆ సందర్భంలో ఈ 2018-19 సంవత్సరానికి గాను వీరు కృష్ణ యజుర్వేదానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ పిల్లవాడి పేరు, ఇంటి పేరు బుద్ధు, అతని పేరు కేదార్ శర్మ, తండ్రి పేరు భాను శర్మ గారు. వీరు తండ్రి గారు కూడా వేద పాఠశాల పూర్వ విద్యార్థి. పిల్లవాడి పెదనాన్నగారు కూడా పాఠశాల టీటీడీ వేద పాఠశాల పూర్వ విద్యార్థులు వీళ్ళు. వీరి కుమారుడు కేదార్ శర్మ. వీరిని మరి తను చదువుకున్న వాత్సల్యంతో ఈ పాఠశాలలోనే తన పిల్లవాడిని కూడా వేయాలనే సత్సంకల్పంతో పిల్లవాడిని తీసుకొచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వారు జూన్లో అప్లై చేసుకున్నారు. వీరికి జూన్ చివరి వారంలో ఇంటర్వ్యూకి మేము కండక్ట్ చేస్తాం మేము. అంటే వీడి పిల్లవాడికి ఉచ్చారణ ఎట్లా ఉన్నది, వీడికి ఏదైనా అక్షర జ్ఞానం ఉన్నదా లేదా, అంతవరకే మేము టెస్ట్ చేసేది. అంటే మనకి వేదానికి నోటితోనే పని, ఉచ్చారణ బాగుండాలి, అది మెయిన్గా మేము చూస్తాం. అది ఆ ఇంటర్వ్యూలో అతను సెలెక్ట్ అయినాడు. సెలెక్ట్ అయిన తర్వాత అతను 8/7/2018 అతనికి చిలుకూరులో అడ్మిషన్ ఇచ్చామండి మేము. అతనికి వచ్చినాడు, చేరినప్పటి నుంచి అతనేమి గోయింగ్, అతనేమి ఎవరితో ఏమి విద్యార్థులతో గొడవ పడేవాడు కాదు. అతను కాముగా అతని పనేంటో అతను చూసుకునేవాడు. ఇతర పిల్లలు కూడా అతనితో ఏమీ ఇదిగా ఉండేవాళ్ళు కాదు. అందరూ కూడా విద్యార్థులు కూడా ఎటువంటి ఇది లేదండి. విద్యార్థులు అసలు గొడవలే లేవు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ 16 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఈ చిలుకూరు పాఠశాలలో. వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటారు. ఇక్కడ కృష్ణ యజుర్వేద అధ్యాపకులు, సంస్కృత అధ్యాపకులు, కేర్ టేకర్లు 3 ఉన్నారు ఇక్కడ. ఏమండి, నేను కీసరగుట్టకి చిలుకూరి రెండింటికి నేను ప్రిన్సిపాల్గా ఉండటం వల్ల నేను వారానికి ఒకసారి నేను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటానండి. ఇక్కడ మనకి రెగ్యులర్ ఎంప్లాయీ మన గుడా శ్రీనివాస శర్మ గారు, వారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 4 నెలలుగా అతను ఉంటున్నాడు. దీపావళికి అతను ఇంటికి వెళ్తానని చెప్పేసి మమ్మల్ని అడగటం జరిగింది. తన పిల్లవాడి తండ్రి గారు వచ్చారు, దీపావళికి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి పంపించేటప్పుడు ఈ పాఠశాలలోనే చదువుకున్నటువంటి ఒక విద్యార్థి వాళ్ళ ఇంటికి సమీపంలో ఉండటం వల్ల అతనికి ఇచ్చి పంపిస్తామని చెప్పేసి ఉండడం వల్ల అతను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. జరిగినప్పుడు పిల్లవాడు నేను రాను అని చెప్పేసి కొద్దిగా మారం చేశాట. అట్లా కాదు, నువ్వు వెళ్ళాల్సిందే అని తల్లిగారు, ఏంటి ఒకసారి ఏమైనా మీ నాన్నని పిలవమంటావా ఏంటి, కొద్దిగా అట్లా బెదిరించినట్టుగా పిల్లవాడిని చేసేసరికి వద్దులే నేను వెళ్తానులే అని చెప్పేసి అతను ఈ పిల్లవాడితో పాటు వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత వచ్చినప్పటి నుంచి అతను అదో విధంగా మూడీగా ఉండటం, ఎవరితోనూ కలవకుండా ఉండటం, అట్లా ఆ విధంగా ఉంటూ వచ్చింది. అది గతంలో ఒకసారి జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అదే దీపావళికి వాళ్ళ తండ్రి గారే తీసుకొచ్చి దించారు. ఓకే అది ఒప్పని ఎప్పుడైనా అది కూడా అతనికి ఒక ఇది సరే. దీపావళికి తండ్రి గారు తీసుకొచ్చి దించారని మన అధ్యాపకులు వారు చెబుతున్నారు. అయిపోయిన తర్వాత దీపావళి తర్వాత అతనిలో ఒక చిన్న మార్పు, అంటే ఆ తర్వాత తోటి విద్యార్థులతో, రే నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదురా, నేను త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను ఏమైనా సరే మా నాన్నగారితో చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రా అని తోటి విద్యార్థులతో చెప్పినట్టుగా నేను ఇది జరిగిన తర్వాత నేను ఒక సమావేశం ఏర్పరిచి అధ్యాపకులతోనూ విద్యార్థులతోనూ నేను ఒక సమావేశం జరపడం జరిగింది. ఆ సందర్భంలో పిల్లలు ఈ విధంగా అన్నారు, మా దగ్గర తరచూ అంటూ ఉండేవాడండి, నాకు ఇక్కడ ఇష్టం లేదురా, నేను వెళ్ళిపోవాలి, నేను త్వరలో వెళ్ళిపోతాను రా, ఇక్కడి నుంచి నేను ఉండను ఈ పాఠశాలలో అంటూ ఉండేవాడు. అతను పోవటానికి 3 రోజుల ముందర మాకు ఈ పౌర్ణమి, పాడ్యమి, అమావాస్య, పాడ్యమి పాఠశాలకి అనధ్యయన దినాలు. ఆ రోజు సెలవు పాఠశాలకి, అష్టమి కోటి. ఆ ముందర 2 రోజులు సెలవు వచ్చింది మాకు, ఈ పౌర్ణమి, పాడ్యమి. ఆ రోజుల్లో వరుసగా అతను సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఒకసారి చేశాడు, వంట వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి ఫోన్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఇంకోళ్ళు ఎవరు, మూడో వాళ్ళు వంట వాళ్ళు, మూడో వాళ్ళు ఎవరు అనుకున్నాం, మా ఆఫీస్ అసిస్టెంట్ అతని దగ్గర ఒకసారి ఫోన్ తీసుకుని ఈ 3 దగ్గర నుంచి అతను ఫోన్ తీసుకుని ఇంటికి వాళ్ళ నాన్నతో
వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఏమనంటే మీరు ఒక్కసారి పాఠశాలకి రండి అని. కానీ ఇతను 3 సార్లు ఫోన్ చేసినా పాపం వాళ్ళు ఏమి స్పందించాలి. అంటే పిల్లవాడు చదువుకుంటున్నాడు కదా, ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం దేనికనో ఏమో పాపం వాళ్ళు రాక ఎటువంటి సమాచారం కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇంటూ ఉండగా క్రమంలో మొన్న 26వ తారీఖు మామూలుగా పొద్దున్నే లేచి కాలకృత్యములు నిర్వర్తించుకొని సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం అంతా అయిన తర్వాత మేము మామూలుగా 8ంటికి మేము పిల్లలందరికీ కూడా అల్పాహారం ఇస్తాము. అల్పాహారానికి బెల్లు కొట్టారు. పిల్లలందరూ కూడా కంచాలు తీసుకుని వస్తున్నారు. ఆ క్రమంలో ఈ బుద్ధు అనేవాడు గురువుగారి దగ్గరికి వచ్చి నేను అర్జెంటుగా దీనికి లెటర్కి వెళ్ళాలండి నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే వెళ్ళిరా పో అన్నారు. ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు, కంచాలు పెట్టుకున్నారు, పదార్థం వడ్డించారు. వీడు వెళ్ళిన వాడు అంటే పైన ఉంటుంది, 3rd ఫ్లోర్లో ఉంటుంది. 3rd ఫ్లోర్లో పిల్లలందరూ కూర్చున్నారు. వాడిని అంటే మాకు ఎట్లా పద్ధతి అంటే టిఫిన్కి కూర్చున్నా, భోజనానికి కూర్చున్నా అందరూ వచ్చిన తర్వాత శ్రీయకాంతాయ చెప్పి కూర్చోవాలి. ఎవడి పాటికి వాడు తినేసిపోవటంగా ఉండదు. అందుకోసం వాడిని పిలవంటారా ఏంటి, వాడు వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పేసి ఒక విద్యార్థిని వెళ్ళి పంపించట. వాడు పైకి వెళ్ళి బాత్రూమ్ని గట్టిగా కొట్టాట. రెస్పాన్స్ లేదు, అతని దగ్గర నుంచి ఏమీ ఉలుకు పలుకు లేదు. వాడు ఇంటికి మళ్ళీ కిందకు వచ్చి గురువుగారు వాడు తలుపు కొడుతున్నారండి, వాడు తలుపు తీయట్లేదండి గురువుగారు అని చెప్పడం జరిగింది. గురువుగారు ఏమిట్రా వాడు అక్కడ ఏమైనా బాత్రూంలో పడుకుని నిద్రపోతున్నాడా ఏంటి, మరి ఇక్కడ రావాలి టిఫిన్కి రావాలి కదా, అయినా దీనికి పోతే అంతసేపు వెళ్ళడం ఏంట్రా, గట్టిగా కొట్టు తలుపు పో అని మళ్ళీ ఇంకోసారి పంపించడం జరిగింది గురువుగారు. ఇదిగో వీరే కిరణ్ కుమార్ గారు సంస్కృత అధ్యాపకులు. లేసరికి మళ్ళీ 2వ సారి వెళ్ళాడు ఆ పిల్లవాడు. వెళ్ళి మళ్ళీ గట్టిగా తలుపులు కొట్టాట. లేదు, ఇక్కడ బాత్రూములు అంతా ఎట్లా ఉంటాయంటే వరుసగా ఉంటాయి. పక్క బాత్రూంలో నుంచి గోడ పెద్దగా హైట్ ఉండదు, పక్కన బాత్రూంలోంచి ఈ బాత్రూంలో చూడొచ్చు. వాడు అందుకోసం ఈ తలుపు తీయకపోయేసరికి పక్క లెటిన్లోకి వెళ్ళి పక్క నుంచి చూసేసరికి ఆ కమ్మీకి తను కట్టుకున్న వస్త్రాన్ని మెడకు కట్టుకుని ఆ చువకు కట్టుకుని వేలాడుతున్నట్ట. అప్పటికి వాడికి చిన్నపిల్లాడు కదా, మరి వాడు కంగారు పుట్టి వెంటనే కిందకు వచ్చి గురువుగారు వాడు ఇక్కడ పైన వేలాడుతున్నాడండి అని చెప్పాట. ఈయన ఏం చేశాడు, డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఈయన పరుగున పైకి వెళ్ళాటండి. పైకి వెళ్ళి మళ్ళీ ఈయన ఆ తలుపు బలవంతాన తోసేసి ఆ తలుపు బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళి వేసేసరికి కొద్దిగా లైట్గా గుర్రు వస్తుంది లోపల నుంచి. గుర్రు వస్తుంది, అయ్యో ప్రాణంతో ఉన్నాడు, మనం ఏమన్నా బతికించడానికి అవకాశం ఉంటుందేమో అన్న దీంతో ఇంతసేపు వీళ్ళు ఈ తలుపులు కొట్టడం ఈ హడావిడికి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ జనాలందరూ కూడా వచ్చారు. ఎదుర్కొండగా ఆ టెంకాయలు అమ్ముకునే అతను కూడా ఒకతను వచ్చి వెంటనే వీళ్ళకి సహాయం చేసి ఆ పిల్లవాడిని దెబ్బను ఒకళ్ళు ఎత్తి పట్టుకుని ఆ పైన తాడంతా ముడి తీసేసి కిందకి తీసుకొచ్చి పడుకోబెట్టి గుండెలు కొద్దిగా అట్లా తట్టి చేసి వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేసాయి. ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని చెప్పిస్తే వాళ్ళు ఎవరు లేరట. ఎస్ఐ గారికో ఎవరికో ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మేము వస్తున్నాం 5 నిమిషాలు వస్తున్నాం అన్నారు. సరే 108 అంబులెన్స్ వచ్చే లోపల పోలీసులు వచ్చేసారు. విషయం అంతా వాళ్ళు చూశారు, ఏం జరిగింది ఏంటని అడిగారు. ఇంత లోపల 108 అంబులెన్స్ రావడం జరిగింది. వాళ్ళు మొత్తం టెస్ట్ చేసి పిల్లవాడు అయిపోయింది, మృతి చెందాడండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు నాకు వెంటనే నేను ఉండేది మౌలాలి, ఎందుకంటే నేను ప్రధానంగా కీసగుట్ట ప్రిన్సిపాల్గా ఉంటే నాకు ఇది ఇన్ఛార్జి ఇచ్చారు. నాకు నేను ఇక్కడ వారాలకు ఒకసారి వస్తూ ఉంటాను. నాకు ఇతను వెంటనే పోతూనే 8:15 నాకు ఫోన్ చేశారండి. నేను వెంటనే నేనేం చేయాలంటే మా హయ్యర్ అథారిటీస్కి నేను టీటీడీకి ఇన్ఫామ్ చేయాలి. నేను ముందర జరిగిన వెంటనే నా పై అధికారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉంటారు, వారికి నేను ఫోన్ చేసి అయ్యా చిలుకూరు పాఠశాలలో ఈ విధంగా జరిగిందట, ఒక విద్యార్థి ఊరేసుకున్నట్ట చచ్చిపోయినట్ట, మరి మనం ఇప్పుడు మనం తర్వాత మనం ఏం చేయాలి ఏంటంటే, అయ్యో మీరు వెంటనే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ముందర ఫస్ట్ పేరెంట్స్ని పిలిపించండి, మీరు ముందర అర్జెంట్గా వెళ్ళిపోండి అన్నారు. సరే నేను వెంటనే బయలుదేరి నా కార్లో నేను బయలుదేరి వచ్చేసానండి. ఇంత లోపల వీళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళు నాకన్నా కొద్దిగా ఒక 10 నిమిషాల ముందర వచ్చేసారు. వాళ్ళు వచ్చిన 10 నిమిషాలకు నేను వచ్చానండి. అప్పటికే పోలీసు వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పేరెంట్స్ ద్వారా వాళ్ళు మొత్తం పోలీసులు అడిగారు, ఎట్లా మీకేమైనా ఎవరిపైనైనా మీకేమైనా అనుమానం ఉందా, ఏంటి పరిస్థితి ఏంటంటే, మాకు ఎవరి మీద అనుమానం లేదండి, మా పిల్లవాడు కూడా చాలా నిదానస్తుడు, సౌమ్యుడు, ఇక్కడ ఉండే గురువులు కూడా మంచివాళ్ళండి, మాకు ఎవరి మీద మాకు అనుమానం లేదండి అంటం జరిగింది ఆ రోజు స్పాట్లో. అది పోలీసులు కూడా ఆ విషయాన్ని వాళ్ళు విన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచే పేరెంట్స్ దగ్గర నుంచే స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు.
మా దగ్గర నుంచి తీసుకోలేదండి. మీరే ఇవ్వాలి కంప్లైంట్, మీరేమి ఇస్తారో ఇవ్వండి, దానిపైన మేము చేస్తామని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచే రిపోర్ట్ తీసుకున్నారు పోలీసులు. తీసుకుని వాళ్ళేవో ఫోటోని పిల్లవాడి ఏదో ఫోటో తీసి మనం దీన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళాలి, ఉస్మానియాకి వెళ్ళాలి. ఎట్లా పరిస్థితి అంటే నేనే ఇక్కడ లోకల్గా ఒక ఆటో ట్రాలీ ఉంటే అది మాట్లాడి ఆ లారీలో డెడ్ బాడీని, పిల్లవాడి తల్లిదండ్రులని, మా సెక్యూరిటీ గార్డుని, ఒక కానిస్టేబుల్ని, ఒక మా దగ్గర పనిచేసే వాచ్మెన్ని ఆ వ్యాన్లో పంపిస్తూ వెనకాల నా కారులో నేను, వీరు కీసరగుట్ట పాఠశాలలో స్మార్ట్ అధ్యాపకులు వీరు, మేమిద్దరం కలిసే వచ్చాం ఇక్కడికి వచ్చేటప్పుడు. వీరు స్థానికంగా ఉండేటువంటి మన టెంపుల్లో పనిచేసేటటువంటి గోపాలకృష్ణమాచార్యులు గారు, శివాలయంలో పనిచేసేటటువంటి సురేష్ గారు, వీళ్ళందరూ కూడా నా కారులో ఆ కారును ఫాలో అవుతూ మేము ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళామండి. వాళ్ళు ఇంత లోపల ఏంటంటే అంటే మా పిల్లవాడు ఎట్లాగో పోయినాడండి, నాకు ఒక చిన్న సహాయం చేయాలి, మీరు పోస్ట్ మార్టం చేయకుండా మాకు బాడీ ఒప్పచెప్పేట్టుగా మీరు చేయండి, మీరు కొద్దిగా మాకు ఆ సహాయం మాకు పిల్లవాడిని పోస్ట్ మార్టం చేసేసి వాళ్ళు మొత్తం కోసేసేసి ఇస్తే మాకు పిల్లవాడు ఎట్టకో పోయినాడు, కనీసం మాకు పోస్ట్ మార్టం చేయకుండా కన్నా మాకు వచ్చేట్టుగా మీరు మాకు ఆ సహాయం చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రాధేయపడి ఏడుస్తూ నన్ను అడిగారు. అమ్మ అట్లా కుదరదేమో, అది మనం పోస్ట్ మార్టం చేయకుండా ఇమ్మని మనం ఎట్లా అడుగుతాం, అది కుదరదేమో, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అడిగి చూస్తా అని చెప్పేసి నేను, నాతో వచ్చినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఉస్మానియాకి వెళ్ళి అక్కడ ఇదేమంటారు పంచనామా, శవ పంచనామా, అక్కడ మొత్తం ఈ పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఉండి అక్కడంతా ఆ ఫామ్లంతా ఫిలప్ చేసి అంతా చేసి లోపలికి సబ్మిట్ చేశారు. ఆ లోపల డాక్టర్ గారు వెళ్ళి మేము పాపం వాళ్ళు ప్రాధేయపడుతున్నారు కాబట్టి అంత కాళ్ళ వేళ్ళ పడి అడిగారు, వద్దండి పోస్ట్ మార్టం వద్దండి, దయచేసి మాకు కొద్దిగా బాడీ ఇప్పించండి అది అని. నేను లోపలికి వెళ్ళి అడిగాం, ఏమండి అమ్మ, ఆ డాక్టర్ గారు ఆమె లేడీ, అమ్మ ఇట్లా పాపం వాళ్ళు ప్రాధేయపడుతున్నారమ్మా, పోస్ట్ మార్టం వాళ్ళు ఏదో బ్రాహ్మణులు వాళ్ళు, మరి సంస్కారం చేసేప్పుడు అంటే ఖనన చేసిన తర్వాత చేయటం అంత మంచిది కాదు, పాపం దానికోసం వాళ్ళు తంటాలు పడుతున్నారమ్మా, మీరు ఏదైనా అవకాశం ఉంటే పోస్ట్ మార్టం లేకుండా ఏమైనా ఉంటే మరి అంటే, అబ్బాయి లేదండి అసలు అట్లా ఇవ్వకూడదు, మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము పోస్ట్ మార్టం చేసే తీరాలి, మేము రిపోర్ట్ ఇస్తాం, అంతేగాని చేయడానికి వెళ్ళలేదండి, కాకపోతే మీరు అనుకున్నంత ఇదిగా మాకేం ఇదే ఉండదు, మేము కొద్దిగా మేము చేయాల్సిన చోట మేము చేసేస్తామంటే మీకు రిపోర్ట్ ఇస్తాం, మీరేమి కంగారు పడద్దండి అని చెప్పడం జరిగింది. దాని నిమిత్తంగా నన్ను ఆవిడ లోపలికి పిలిచి ఆ డాక్టరు అసలు ఏం జరిగిందండి ఏమిటి అని ఆవిడ అనడం జరిగింది. నేను చెప్పడం జరిగింది, అమ్మమ్మ ఇట్లా జరిగింది అన్నాను. పాపం సరే చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా ఆవిడ దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఆవిడ సరే మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు పోస్ట్ మార్టం చేసేసి బాడీని ఇంచుమించుగా సాయంకాలం మేము 10:30-11 ఆ ప్రాంతాల్లో వెళ్ళాము ఉస్మానియాకి. రాత్రి 7 ఆ ప్రాంతానికి వాళ్ళు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసి ఇచ్చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము స్థానికంగానే ఉంటున్నాము, అయినా సరే మేము ఉండేది రెంట్ హౌసు, వాళ్ళు డెడ్ బాడీ తీసుకొస్తే వాళ్ళు ఒప్పుకోరేమో, మా స్వగ్రామం గుడివాడ, మేము గుడివాడికి తీసుకెళ్తామండి అంబులెన్స్లో అన్నారు. సరే అక్కడ వాళ్ళ బంధువర్గం వచ్చారు, చాలామంది వచ్చారు, నన్ను అడగటం జరిగింది ఏం జరిగిందండి ఏమిటని. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా ఆ రోజుకి అది అవునండి మా పిల్లవాడ చెబుతూ ఉండేవాడు, గురువులు తప్పు లేదు ఏం లేదు, మరి ఇది ఎట్లా చేసుకున్నాడో మాకే అర్థం కావట్లేదండి అని వాళ్ళు కూడా అనటం జరిగింది. అదేనమ్మా మాకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు, వాడికి ఎటువంటి సమస్యలు లేవు, పాఠశాలలో ఎవరు గురువులు కానీ తోటి విద్యార్థులు కానీ వాడిని ఏమీ అన్నది లేదు. వాడు ఎంతండి చేరి ఎన్నాళ్ళండి, 4 నెలలకు అసలు ఏముంటుందండి వాడికి, వాడు ఏదైనా సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఉంటే చేరి 4 మాసాలు. మరి ఈ విధంగా తోటి పిల్లలు ఇంత లోపల నేను ఆ బాడీని పంపించి నేను ఒకసారి పైకి వచ్చాను, ఎందుకంటే ఈ విద్యార్థులందరినీ ఓదార్చాలిగా, నేను వాళ్ళు కంగారు పడతారు తతిమా విద్యార్థులు. బాడీ నేను వ్యాన్లో పంపించేసి నేను పైకి వచ్చి విద్యార్థుల దగ్గర ఎరా అబ్బాయి ఏంటి పరిస్థితి, మీరేమి కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, నేను మళ్ళీ వస్తాను, ఇప్పుడే వస్తాను నేను అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి అసలు ఏం జరిగిందిరా ఏమిట్రా అని చెప్పి నేను తతిమా పిల్లని నేను అప్పుడే స్పాట్లో అడగడం జరిగింది. జరిగితే ఏమండి వాడు దీపావళి అప్పటి నుంచి కొద్దిగా ముభావంగా ఉంటున్నాడు, నాకు ఇక్కడ ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలి అని మా దగ్గర అంటూ వచ్చాడండి, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేశాడు కానీ వాళ్ళు రాలేదు, కొద్దిగా వాడు అప్పటి నుంచి కొద్దిగా ఏంటో అది రకంగా ఉంటున్నాడండి, మాతో ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటూ వచ్చాడండి అన్నాడు. సరే అదే విషయం నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర అన్నా, ఏమండి వాడికి ఏమన్నా ఇష్టం లేకుండా ఏమైనా చేర్పించారా మీరేమన్నా, ఏంటి పరిస్థితి, ఎందుకు వాడి బలవంతం ఏముందండి, పిల్లలకి ఈ రోజుల్లో వాళ్ళకి ఏ విద్య కావాలంటే అదే మనం పెట్టాలండి, బలవంతం చేసి అట్లా పెట్టకూడదండి అంటే. లేదండి మేము ఆ రోజు పిల్లవాడు ఇష్టపడ్డాడు, అసలు మాకన్నా వాడే కూడా ముందరకు వచ్చి నేను చదువుకుంటాను అసలు అని చెప్పేసి వాడు ముందరకు వచ్చాడండి, కాబట్టి మేము చేర్పించామండి. లేదమ్మా నేను ఎంక్వైరీ చేస్తే మరి ఆ విధంగా తెలిసింది నాకు,
మరి ఏం జరిగిందో మరి మనకి తెలియదు కదా, ఇది పరిస్థితి అమ్మా అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సాయంకాలం వాడు బాడీ తీసుకుని వెళ్ళిపోయినారు. ఈ జరిగిన యథార్థమైన విషయం అయితే ఇదండి.